తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? రావులపాలెం దగ్గర అంకంపాలెం అనే ఊరు ఉందండి. ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది. అవును సార్. అక్కడ దాకా గోదావరి ఒక్కటే వస్తుంది, అఖండ గోదావరిగా. అక్కడ స్ప్లిట్ అవుద్ది, ఆ రెండు గోదావరిగా స్ప్లిట్ అవుద్దండి. ఒకటేమో వశిష్ఠ గోదావరి, ఒకటేమో గౌతమి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఏరియానే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమలో మా ఊరండి. మాకు ఇటు గోదావరి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నిజంగా అండి. కొంతమంది మిత్రులు ఉంటారు కదండి అటు సైడ్, అంటే మన ఇండస్ట్రీలో ఏం చెప్తారండి నిజంగానే. మరి త్రివిక్రమ్ గారి జీవిత సత్యాలు కూడా అక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళల్లో. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. నోట్ చేసుకోండి సార్, మీరు ఏ గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి తర్వాత భోజనం కూడా అడుగుతారు. ఆ ఎటకారం ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో ఈ మమకారం కూడా ఉంది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 1999 to 2022. సో ఎంత పెద్ద లాంగ్ కెరీర్ అండి. 23 years. స్వయంవరం టు ఆచార్య. సో వ్యక్తి చేసిన సినిమాల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద హిస్టరీయే ఉంటుంది ఆయన గురించి చెప్పాలి అంటే. బట్ ఆయన సినిమాల గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మంచి సినిమాలు చేశారు. చేసింది తక్కువ సినిమాలు అయినా కానీ ది బెస్ట్ అనిపించుకునే క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఈ 23 years ఈ కెరీర్లో ఆయన 3 digit ఎందుకు టచ్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆయనకున్న పరిచయాలు చూస్తేనేమో కోకోళ్ళలో, బట్ ఆయన చేసిన సినిమాలు చూస్తే సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన నేర్చుకుంది ఏంటి, నేర్చుకుంటుంది ఏంటి, ఆయన నేర్పించింది ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సో అనంత ప్రభు గారు. ఉత్తి ప్రభు అండి. నమస్కారం. నమస్కారం. సంస్కారం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని స్క్రీన్ మీద మేము చూసి చూసి చూసి. ఒక్కసారిగా మొన్న ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మధ్యలో అలా కనిపించారనమాట. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక చిన్న రోల్ చేయాలని. బట్ మీరు ఈ సినిమాతో డ్యూయల్, అటు మెగా పవర్ ఇటు మెగా ఇద్దరితో కలిపి యాక్ట్ చేశారు. అది చూడండి. చాలా మంది డ్రీమ్ అంటారండి మీరు. నా 20 ఏళ్ళ డ్రీమ్ అండి. నేను చిరంజీవి గారితో చేయలేదండి ఇప్పుడు వరకు. అలాగే రామ్ చరణ్ గారితో కూడా చేయలేదు. ఇదే సినిమా నేను చేసింది ఫస్ట్ టైం. ఎందుకంటే నేను వచ్చి కొంచెం ఇట్లా మొదలయ్యే టైంకి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఓకే. సో ఆ 9 years 10 years ఒక అదే అప్పుడు ఆయన లేరు కదా. అప్పుడు మీరు బిజీగా ఉన్నారు. బిజీగా కాదండి, చిరంజీవి గారితో పనిచేయటం. చిరంజీవి గారితో వర్క్ ఎందుకు చేయలేదంటే ఆయన అటు వెళ్ళారు కాబట్టి చేయలేకపోయా. ఆయన బాలకృష్ణ గారితో చేశానండి, నాగార్జున గారితో చేశా, వెంకటేష్ గారితో చేశా, అందరితో చేశానండి. చిరంజీవి గారితో చేయలేకపోయా. ఓకే. అది మొన్న కొరటాల శివ గారి పుణ్యమా అని ఆచార్య సినిమాలో చేయగలిగా. ఇండస్ట్రీ అంతా ప్రభు గారు అంటారా లేకపోతే అనంత ప్రభు అంటారా? గారు అని కూడా అంటారండి. ప్రభు అంటే సరే అంటే నేను వాడాలి కదా. ప్రభు అనే అంటారు. ఎస్, కమింగ్ టు ప్రభు గారు. సో 1919 to 2022 ఆల్మోస్ట్ చాలా లాంగ్ పీరియడ్ ఇది. 23 years ఇండస్ట్రీలో నిలదొక్కుని ఇన్ని ఇయర్స్ కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ యాక్ట్ చేయడం చాలా కష్టం ఒక ఆర్టిస్ట్కి, అండ్ దట్టు మెయిల్ ఆర్టిస్ట్కి. ఎలా అనిపిస్తుంది 23 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూసుకుంటాను ప్రభు గారి లైఫ్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీ అంతటి మీకు? స్ట్రగుల్స్ లేవు, అచీవ్మెంట్స్ లేవండి. ట్రావెల్ అయితే బాగుంది, ట్రావెల్గా ఉందండి. అండ్ మీరు అంటున్నారు 99 and 2000 నాకు అసలు టైమే తెలియలేదు సార్. జస్ట్ వెంట్ ఆఫ్, అలా వెళ్ళిపోతూ ఉంది. సో ఆలోచించి ఏంట్రా టైము అంతా నేను ఏ రోజు ఆలోచించలేదండి. అలా పోతాం, మనం పోతాం టైంతో పాటు. ఎందుకని మీడియాకి కొంచెం దూరంగా ఉంటారు సార్ మీరు కూడా? మీడియాకి దూరంగా ఉంటాం కాదు సార్. ఇప్పుడు దేర్ షుడ్ బి పర్పస్ కదా. నేనేమి అచీవ్ చేశానని, ఏం సాధించానని మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే. టు బి హానెస్ట్, ఏమన్నా చేస్తే చేసాడు వీడు అని పిలవటం ఒకటి,
మీరేం చేశారో ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేశారు అయ్యి ఎంతమంది చేసి ఉంటారు సార్. నేను అదే అచీవ్మెంట్ అన్నారు చూడండి, అట్లాంటిది ఏం చేయలేదండి. ట్రావెల్ చేస్తున్నాను, సమయము సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభు కూడా నడుస్తున్నాడు, అంతే. అంతకుమించి అచీవ్మెంట్లు అలాంటివి ఏం లేవు. స్ట్రగుల్ కూడా లేవండి, హానెస్ట్గా చెప్పాలంటే స్ట్రగుల్ కూడా పెద్ద లేవు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్ట్రగుల్ అంటే ఏం స్ట్రగుల్ అండి, ఇప్పుడు ఇష్టపడి చేసే పని ఇప్పుడు కష్టంగా అనిపించదండి. అంటే నా వర్క్ అయితే నేను ఐ ఫీల్ ఇట్ దట్ వే. నాకు చాలా అంటే పొద్దున్న లేచి షూటింగ్ వెళ్తే కిక్ అండి నాకు. షూటింగ్ వెళ్ళాలి రేపు పొద్దున్న 7 o'clock కల్లా అక్కడ ఉండాలి, అంటే 5:30 కల్లా రెడీ అయ్యి బయలుదేరితే కరెక్ట్గా అట్లా సో అయ్యాను. సో కష్టం స్ట్రగుల్ అంటే అండి ఏమీ లేకుండా ఎందుకుంటాయి సార్. కానీ అదే ఇప్పుడు అంటారు చూడండి, ఖాళీ కడుపులతోటి అలాగా కొన్ని షూటింగ్ల కోసమని కడుపు కాల్చుకున్నా. ఓకే, అంటే షూటింగ్కి వెళ్ళి మొహమాటం కొద్ది, అంతేగాని పాపం వాళ్ళ సైడ్ తప్పులేం లేవు, మన మొహమాటం కొద్దీ కొన్నిసార్లు అదే స్ట్రగుల్ మీరు అన్నారు. నాకు నేను స్ట్రగుల్ అయ్యా, అంతేగాని వేరే వాళ్ళు ఎవరో స్ట్రగుల్ చేయలేదు, బాధపడలే ఇన్ఫ్యాక్ట్. సో 99కి బిఫోర్ వచ్చినా కానీ స్వయంవరం కదా సార్ మీకు నేమ్ తీసుకొచ్చింది. ఆనెస్ట్ వేణు గారు మీరు యా అట్లా అంతే, స్వయంవరం నుంచి స్టార్ట్ అండి. అంటే ఒక సీరియస్గా కెరియరు, ఈ క్యారెక్టర్లు, ఓకే హీరో ఫ్రెండ్స్, అప్పుడే ఈ కొత్త వేవ్ కూడా వస్తూ ఉన్నారు, అందరు కొత్త హీరోలు వచ్చారు. మహేష్ బాబు గారు ఆ ఇయరే స్టార్ట్ వచ్చారు, అట్లా అందరూ, అంటే ఎన్టీఆర్ గారు కూడా అట్లానే, తరుణ్ గారు, వీళ్ళందరూ ఆల్ దీస్ అప్పటికి కొంచెం ఇలా కొత్త సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. కొత్త మీరు వచ్చే టైం అది అట్లా అనుకోండి, అదే కొత్తగా వస్తూ ఉన్నాయి కొన్ని సినిమాలు, కొత్త డైరెక్టర్లు వస్తూ ఉన్నారు. బేసికల్గా అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామంటారు, బట్ మీరు క్రికెటర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారా లేకపోతే క్రికెటర్ అవ్వలేక యాక్టర్ అయ్యారా? నైస్, క్రికెటర్ అవ్వలేక యాక్టర్. ఓకే, క్రికెట్ వాజ్ మై ఫస్ట్ లవ్ అండి. ఐ వాంటెడ్ టు బి క్రికెట్ ప్లేయర్. క్రికెట్ బాగా ఆడేవాడిని అని అనుకునేవాడిని, అంటే బాగానే ఆడేవాడిని కూడా. కాకపోతే ఒక పాయింట్ తర్వాత ఇప్పుడున్నంత ఓపెనింగ్స్ లేవండి అప్పట్లో. లైక్ ఐపీఎల్ ఉంది, అండర్-19 అనే ఒక ఏజ్ లిమిట్తో ఒక టీం ఉండేదండి. దాంట్లోకి వెళ్ళగలిగితే అక్కడి నుంచి బాగుండేది. అంటే ఏదో బ్యాంక్ పిక్ యూ అప్, ఏదో బ్యాంక్లో ఉద్యోగం సంపాదించేవారు, అక్కడి నుంచి లైఫ్ క్రికెట్ ఆడుకోవచ్చు. అట్లా లాట్ ఆఫ్ అందరూ మన క్రికెట్ ప్లేయర్లు అందరూ చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ అండి. ఓకే, అజర్ గారు ఎస్బీఐగా ఆడేవారు, అట్లా చాలామంది. అంటే కానీ నేమ్ దెమ్, అబ్దుల్ అజీమ్ గారు అని చాలా మంచి మంచి ప్లేయర్లు అండి. అందరూ బ్యాంక్స్లోనే ఉద్యోగాలు. అప్పట్లో ఏంటంటే ఇది బాగా ఆడతాడు, వీడిని తీసుకుని బ్యాంక్లో పెట్టుకోవాలి, వాడి ప్లేస్లో మళ్ళీ ఇంకో ఉద్యోగం కూడా ఉంటుంది. ఆ ఉద్యోగం ఇద్దరు చేస్తారు, ఇతనేమో క్రికెట్ ఆడటానికే అక్కడ ఉంటాడు, ఇంకోటి సీరియస్గా ఉద్యోగం చేస్తాను ఉంటాడు. అట్లా గట్టిగా ట్రై చేశారు సార్ ఆ టైంలో మీరు కూడా? అది అక్కడి వరకు, ఆ పాయింట్ వరకు అంటే గట్టిగా ట్రై చేశారంటే అక్కడ కూడా లోపం. క్రికెట్ రావాలని ఒక ఫ్యాషన్ కదా మీకు కూడా. అది అక్కడ కూడా లోపం అండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు జిమ్ఖానాలో ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ కొంతమంది సీరియస్గా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, హెచ్సిఏకి సంబంధించి కానీ లేకపోతే ఈ క్రికెట్కి సంబంధించిన పెద్ద వాళ్ళు, దే సూపర్వైజ్. ఫలానా రోషన్ బాగా ఆడుతున్నాడు, ఫలానా అతను బాగా ఆడుతున్నాడు, పేర్లు అలాగే వెళ్తాయి వాళ్ళకి, అవి దే స్టిక్ ఇన్ అనమాట, బుర్రలోకి వెళ్ళిపోతాయి. మనం వేరే ఎక్కడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మనం వేరే ప్రైవేట్ టీంకి ఆడతాము, అక్కడెక్కడో ప్రాక్టీస్ చేస్తాం, వాడి పేరు అంతగా నాందగా వీళ్ళ నోట్లో. ఇప్పుడు రోషన్ ప్రతి 2వ రోజు రోషన్ ఇట్లా రా, లేకపోతే ఇంకోటి రా, బాగా ఆడుతున్నాడు అంట కదా, విన్నా బాగా ఆడుతున్నావు అంట, ఆల్ దీస్ థింగ్స్ దే జస్ట్ అవి వెళ్తాయి, వెళ్ళి బుర్రలో ఎక్కడో సెటిల్ అయిపోతాయి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. మనలాంటి వాడు వెళ్తాడు, వీడు బాగా ఆడతాడండి, అవునా ఎక్కడ ఆడతాడు, అన్నీ వస్తాయి. అదే రోషన్ అంటే ఇక్కడ ఆడతాడు, సో రోషన్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్. ఓకే, అట్లా అక్కడ కూడా అట్లా అవేగా ఉండేవాడు మనం. కొంచెం పాలిటిక్స్ ఎక్కువ ఉంటుంది. పాలిటిక్స్ అంటాం కూడా లేదండి. అదే ఇప్పుడు ఎక్కువ నాంతే, ఇప్పుడు నేను నాలంటోడు బయట నుంచి వచ్చి రోషన్ అని పిలుస్తారు కదా వాళ్ళు, ఓహో రోషన్ బాగా ఆడతాడేమో అని నేను ఫీల్ అవుతా. నా పేరు నానట్లే అక్కడ, మీ పేరు నానుతుంది. బ్యాట్స్మెనా బౌలరా ఆల్రౌండరా మీరు? బేసికల్గా బ్యాట్స్మెన్ అండి, దానికి బౌలర్ కూడా అయ్యా. ఓకే, ఒక స్పిన్ చేసేవాడిని, ఓకే, బ్యాటింగ్ చేసేవాడిని నేను బాగా.
చాలా ఇష్టం. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ ఓపెనర్. మీ కోరికని CCLతో తీర్చుకున్నారనుకుంటా. పెద్ద క్రికెట్ ప్లేయర్, Celebrity cricket league is, అది తీరలేదు కానీ అంటే మీకు తెలుసా క్రికెట్ టీం ఎట్లా కదులుతుందో? ఏసీ బస్సులు, పెద్ద పెద్ద హోటల్స్, అందులో ఉంటారు. అలా ఆ కోరిక తీరిపోయిందండి. బికాజ్ నాకు తెలిసి ఈ CCL ఇది ఆల్మోస్ట్ IPL లాగా జరుగుతుంది. ఆ వారం IPL అని 45 రోజులు 50 రోజులు, ఇది ఒక వారం 10 రోజులు అండి. యూ విల్ బి గివెన్ ద బెస్ట్ ఆఫ్ హోటల్స్ అండి, హానెస్ట్లీ. ఐ స్టేడ్ దేర్. సో అట్లా దుబాయ్ ఆడేసాం. అంటే ఆల్ మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద హోటల్ అండి. యూ కాంట్ ఈవెన్ డ్రీమ్. అంత పెద్ద పెద్ద హోటల్లో యువర్ పుట్. ఇక్కడ ITC కాకతీయ పెట్టారు లాస్ట్, అంటే ఇక్కడనే కాదండి, చెన్నై, నేను దుబాయ్లో కూడా అండి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వెంకటేష్ గారు, సల్మాన్ ఖాన్ గారు, ఆల్ దీస్ బిగ్, సుదీప్ గారు, ఆల్ బిగ్ నేమ్స్, మన విశాల్ గారు, ఇట్లా ఉండేవాళ్ళు. తమిళ్లో వాళ్ళు కూడా మన వీళ్ళు ఉండేవాళ్ళు కదండి, మోహన్ లాల్ గారు వాళ్ళు కూడా. అవును. అదే వాళ్ళందరూ పుణ్యవాళ్ళు, మనం వెళ్ళిపోవడం పెద్ద పెద్ద హోటల్. నిజంగా చాలా గొప్పగా ఉండింది. మీరంతా చెన్నైలో CCL ఆడటానికి వచ్చినప్పుడు మేము అక్కడ చదువుకునే వాళ్ళం. మేమందరం తెలుగు అసోసియేషన్ కింద మీకు మేము సపోర్ట్ చేసేవాళ్ళం అక్కడ. చేపాక్ స్టేడియంలో ఆడేవాళ్ళు కదా, మా రూమ్ కూడా అదే. అంటే చెప్తున్నా కదండి, ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్ ఐ కుడెంట్ ప్లే చేపాక్, బట్ దీని పుణ్యమాన్ని అన్ని స్టేడియంలో, బెంగళూరులో ఆడేసాం, బాంబేలో ఆడేసాం, దుబాయ్, షార్జాలో ఆడేసామండి. మీ అందాదులు పెద్ద పెద్ద ప్లేయర్లు, గవాస్కర్లు, యంగ్ సర్కర్ గారు వీళ్ళందరూ ఆడిన దగ్గర ఆడేసాం. మంచి క్రేజ్ ఉండేది CCLకి. బాగుంది, బికాస్ ఆఫ్ కరోనా మిడిల్లో ఆగిపోయింది కానీ బాగుండింది సార్. అంటే ఆ ట్రిప్ అదే ఆ 10-15 రోజులు, అంటే ప్రాక్టీస్ 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి బాగుండేది. అగైన్ వెన్ దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ CCL ఆఫ్ లైట్ నేను ఆడట్లేదండి. మనకి సెలవు ఇచ్చారు, నువ్వు రిటైర్ అయిపోవచ్చమ్మా అని. అవునా? ఇప్పుడు ఎంత బాగా ఆడుతున్నారండి అఖిల్. బట్ కోచ్ లాంటి మీలాంటి వాళ్ళు చెప్పొచ్చు. లేదు అక్కడ అవన్నీ పప్పులు ఉడుకోవా? ఉడుకో కాదు సార్, ఇప్పుడు ఆడేవాళ్ళు చాలా చాలా హై స్టాండర్డ్స్లో ఆడుతున్నారు. అమ్మా అంటే మేము ఆడినప్పుడు అట్లా బాగుండేది. ఇప్పుడున్న వాళ్ళు చాలా, ఇప్పుడు టెక్నాలజీ సైడు, ఆట సైడు అన్ని రకాలుగా మారిపోయింది క్రికెట్. ఇప్పుడున్న వాళ్ళందరూ హై స్టాండర్డ్గా ఆడుతున్నారని చెప్పి సచిన్ మర్చిపోగలమా? గంగోలీని మర్చిపోగలమా? సెహ్వాగ్ని మర్చిపోగలమా? ధోనిని మర్చిపోగలమా? వాళ్ళు ఇప్పుడే కదండి ఆడింది, వాళ్ళు మొన్నే రిటైర్ అయింది. ఎప్పుడే మర్చిపోగలమా వాళ్ళని? ఇంకా అట్లా లేదు. అలానే ప్రభు గారిని మర్చిపోగలవా? అట్లా లేదు అవన్నీ లేదండి. బట్ స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ బాగా పెరిగిందండి, బాగా. ఎంత కుర్రోళ్ళు చూసారు అంటే, మీరు చూస్తారో లేదు IPL, కుర్రోళ్ళు ఎవర్రా బాబు వీళ్ళు అనుకుంటాం, ఏ మూల నుంచి వచ్చారో తెలియదు. ఒకప్పుడు ఒక ఇండియా టీం కూడా వస్తున్నాడంటే వాడి గురించి తెలిసిపోయేది మనకి. ఎందుకంటే వాడు తలుపులు కొడతా మొదలెడతాడు సెలెక్టర్స్కి. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ళ ముందు ఆడు కొట్టి 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 అప్పుడు ఇండియా టీంలోకి వచ్చింటే రేడిని అప్పుడే తీసుకోవాల్సిందిరా అని అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎవరో వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ బేవత్సం కొట్టాడంటే ఆ టీంలోకి తీసుకొచ్చారు. ఇంత ఫాస్టా? ఇప్పుడు చెత్తేశ్వర్ పూజారా అని ఒక ప్లేయర్ ఉన్నాడండి, తెలుసా? బ్యాట్ పెట్టుకుంటే 3 అంగలు కొడతాడంటాడు. అలాంటి ప్లేయర్ని నేను విన్నాం. ఏది ఈ ఇండియా టీం ఆడకముందు వింటా ఉన్నా, బాగా ఆడతాడు రా, బ్యాట్ అసలు వదలరా, ద్రావిడ్ తర్వాత అంతటి ప్లేయర్. అది ట్రూ. బట్ ద థింగ్ ఈజ్ అతను టీంలోకి రావడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే ఈ టీం అంత గట్టిగా ఉంది కదా సార్. ఇప్పుడు VVS లక్ష్మణ్, టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, MS ధోని వీళ్ళందరినీ దాటిని ఇప్పుడు రావాలా? వాళ్ళు రిటైర్ అయితే తప్ప వీళ్ళకి అక్కడ స్థానం లేదు. సో దట్స్ హౌ. అప్పుడంటే ఇనిషియల్గా మనోడు అప్పుడే వస్తున్నాడు అఖిల్. ఇప్పుడంటే మరి ఒక పెద్ద హీరో అయిపోయాడు ఆఫ్టర్ కరోనా. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కెప్టెన్ మనోడే కదా CCLకి, హైదరాబాద్ టీంకి. ఈసారి మరి అంత హీరో అయ్యాడు కదా, కెప్టెన్ యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే వేరే వాళ్ళకి? ఆయనకి ప్యాషన్ అండి, ఆయనకి ఇష్టం క్రికెట్ ఇష్టమైతేనే ఆడతారండి. క్రికెట్ వస్తే ఆడరు. క్రికెట్ ఇష్టమై ఉండాలా, ఆడాలని ఉండాలా. క్రికెట్ ఇష్టమైనంత మాత్రం క్రికెట్ ఆడలేరండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఆల్సో. ఆయనకి ఇష్టం. ఆయన ఉన్నారు, సుధీర్ బాబు గారు ఉన్నారు, ప్రిన్స్ అని ఉన్నారు, సూపర్, చాలా బాగా ఆడతారు. ఆదర్శ్
వండర్ఫుల్. ఇప్పుడు నిజంగా ఆన్ పార్ విత్ ఎనీ అదర్ టీమ్. లాస్ట్ 2 టైమ్స్ వరుసగా కొట్టేసారు అనుకుంటున్నా నాకు తెలిసి. బాగుండింది. ప్రభు గారు, ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని ఇయర్స్లో మీకున్న కాంటాక్ట్స్కి, మీకున్న పరిచయాలకి త్రిబుల్ డిజిట్ ఎప్పుడో దాటిపోవాలి సినిమాలు. 200, 300 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ టైంలో వచ్చిన వాళ్ళు. ఉన్నారు. ఎందుకని ప్రభు గారి సంఖ్య డబుల్ డిజిట్ దగ్గర ఒక 70-80 దగ్గర ఆగిపోయింది అంటే రీజన్ అంటే ఏమని చెప్తారు? అంటే కావాలని ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా, లేకపోతే మీరు కొన్ని బ్యానర్స్లో చెయ్యాలి పర్టికులర్గా ఉండాలని మీరు స్టిక్ ఆన్ అయ్యి మీరు వేరే సినిమాలు చేయలేదు ఆ టైంలో? లేదండి, అట్లా ఏం లేదండి. మేము స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వయంవరం. 1999లో స్వయంవరం అనే సినిమాతో బయలుదేరాను నేను. బయలుదేరిన తర్వాత ఏంటంటే ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ అండి. అది నా స్నేహితులు వేణు గారు, శ్యామ్ గారు, సాయి గారు అని ఉండేవారు, ఇంకా కొంతమంది ఉండేవారు. సో ఆ బ్యానర్ స్టార్ట్ అయింది. ఆ బ్యానర్లో ఫస్ట్ టైం అంటే సినిమా వేషాలు దొరకడం చాలా కష్టమండి, ఆనెస్ట్లీ స్పీకింగ్. దోస్ డేస్ అప్పుడు అంత ఈజీగా లేదండి. ఇప్పుడంటే ఓపెనింగ్స్ ఉన్నాయి, లైక్ సే జబర్దస్త్ మంచి బాగా చేస్తున్నాడు అట్లా ఉండే. అప్పుడు లేవు అవన్నీ. అప్పుడు చిన్న వేషం, అప్పుడు నెగిటివ్ ఉండేది. వీడు చేస్తాడా లేదా, ఆ నెగిటివ్ వేస్ట్ అయిపోద్దని భయము. దే ఆర్ లాట్ ఆఫ్ అంటే చాలా విషయాలు ఉన్నాయి. సో అంత గమని వచ్చేవి కదా వేషాలు. వచ్చిన వేషం బాగా చేయగలగాలి, బాగా చేసిన తర్వాత సినిమా ఆడాలి. అర్థమైందండి. మీరు బాగా చేసేసారు, తెగ చేస్తారు అని చెప్పి సినిమా ఆడకపోతే అక్కడ ఏం లేదు మళ్ళీ. సో స్వయంవరం చేశానండి. దాని తర్వాత ఇట్లానే ఒకటి అలా చేస్తూ ఉన్నాం. ఒకటి అలా చేస్తున్నప్పుడు మళ్ళీ చిరునవ్వుతో చేశాం. చిరునవ్వుతో కూడా మంచి సక్సెస్ అయింది. అది బాగుంది. పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్. బట్ ద ప్రాబ్లం ఏమైందంటే నేను బయటికి వెళ్ళి అడగల. నేను ఈరోజు ఏదైతే చేస్తున్నానో ఆ రోజు అది చేయలే. ఆ రోజు నేను నిజంగా బయటికి వెళ్ళి చెప్తే మీరు అన్న ఫిగర్ వచ్చేదేమో. కానీ ఆ రోజు నేను అట్లా వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అన్నాను కదా, ఆ కథలు వినేది, ఆ కథలు వింటాము, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దామని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదా. సో అట్లా ఉండిపోయా. ఐ గాట్ స్టక్, అక్కడ స్టక్ అయిపోయాను నేను. దాని తర్వాత టైం పాస్ అయ్యే కొద్దీ సినిమాలు చేస్తాం, బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు కాదు. ఒక సినిమాకి సంవత్సరం గ్యాప్ ఉండేది. సో నేనేమో బయటికి వెళ్ళి ఈ కథలు వింటాము వీటిలో ఉండేవాడిని, క్రియేటివ్ ఫీల్డ్ అని. అట్లా ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ వేస్ట్ అయిపోయిందండి. అంటే వేస్ట్ అయిందని తెలిసేటప్పటికే వేస్ట్ రియలైజ్ అయ్యేటప్పటికే అయిపోయింది. అప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి అంటే అదే ఇక్కడ ఈ బ్యానర్ స్లోగా చేస్తుంది, బయట ఆ సినిమా వేణు గారు వాళ్ళు బయట చేస్తున్నారు, ఆ బ్యానర్లో ఉన్న వాళ్ళని చాలామంది చాలా రకాలుగా వేరే వేరే చేస్తున్నారు, నేను ఒకటి ఏం చేయట్లే. సో నేను కూడా కదలాలి కదా, ఎందుకంటే యాక్టర్ అవుదామని. సో నేను బయటకు వచ్చి యాక్ట్ చేద్దాం, అదే వేషాల కోసం తిరుగుదామని స్టార్ట్ చేస్తే అప్పుడు కొంతమంది డైరెక్టర్లు అన్నారు, నువ్వు బయట సినిమాలు చేస్తావా అని. అప్పుడు షాక్ అయ్యా. అది చేస్తానండి అంటే. సో అప్పుడు అనిపించింది మిస్టేక్, దట్ వాజ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ అండి, విచ్ నేను తెలుసుకునే లోపు అయిపోయింది అనమాట అది. సో అట్లా ఆ 7-8 ఇయర్స్ ఆఫ్ టైము అక్కడ పోయింది. అదే మీరన్న ఫిగర్కి ఈ 7 ఏళ్ళలో కనీసం సంవత్సరానికి 3-4 సినిమాలు చేసిన, 10-30 సినిమాలు, 40 సినిమాలు 50 సినిమాలు అయ్యాయి ఆ 7 ఏళ్ళలో, విచ్ డింట్ హ్యాపెన్. సో మీ టైంలో ఒక ఎరా నడిచేది, ఒక ఆర్టిస్ట్ అంటే ఒక హీరోకి ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఆ సినిమా పర్టికులర్గా ఉంటారు. పవన్ కళ్యాణ్కి అలీ, నితిన్కి మధునందన్ అని, బాలకృష్ణ గారి చలపతిరావు అని, అలా వేణుకి ప్రభు. వేణు గారి సినిమాలలో తప్పకుండా ప్రభు గారు అనే ఒక వ్యక్తి ఉంటారనమాట. వేణు గారు చేసిన అన్ని సినిమాల్లో ప్రభు లేడు, కొన్ని సినిమాల్లో కూడా లేడు. ఈ బ్యానర్ల సినిమాల్లోనే ఉన్నా. ఓకే, అది కూడా ఈ 2 సినిమాల్లోనే ఉన్నా. వేణుకు నాకు బాండింగ్ అంటే అది ఫ్రెండ్షిప్, అది వేరు. ఓకే, బట్ సినిమాల పరంగా మాత్రం నేను చేసింది 2 సినిమాలే. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్. అది అంటే శ్యామ్ గారని ప్రొడ్యూసర్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్, ఆయన నేను క్లాస్మేట్స్ అండి స్కూల్లో హైదరాబాద్. చంద్ర సిద్ధార్థ్ గారు ఉన్నారు డైరెక్టర్, ఆయన మా క్లాస్మేట్, మా క్లాస్ మానిటర్ ఇన్ఫ్యాక్ట్. అయితే మేమంతా ఒక గ్రూప్ అండి. అయితే శ్యామ్ గారు ఇంజనీరింగ్ చేయడం కోసం ధార్వాడ్ వెళ్ళారు, అక్కడ వేణుగారు పరిచయం అయ్యారు. అట్లా
మాకు పరిచయం అయ్యారు వేణుగారు. అలా వి ఆల్ ఒక బ్యాచ్ కింద అయ్యారు. ఒకే గుడికి చెందిన పక్షుల్లాగా అందరం సినిమా 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 అంటున్నాం కాబట్టి అందరం ఒకే దగ్గర చేరేవాళ్ళం. సో దట్స్ హౌ వి స్టార్ట్. అంటే సినిమాలు రాకముందే ఫ్రెండ్స్ అండి, సినిమాలోకి వచ్చాక ఫ్రెండ్స్ కాదు. ఓ సినిమా ముందు నుంచి. ముందు నుంచి ఫ్రెండ్స్. మేము సినిమా తీయాలనే బయలుదేరింది అట్లా, ఆ ఉద్దేశంతో. ఈయన ప్రొడ్యూసరు, ఈయన హీరో, అట్లా మనం క్యారెక్టర్ యాక్టరు అట్లా. ఓకే, మంచి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని అరేంజ్మెంట్స్ చేసుకోలేదండి, చేయాల్సి వచ్చింది. అదే అర్థం. చేసి అన్నీ అక్కడ పెట్టేం లేవు ఇవన్నీ. ఆల్ దీస్ థింగ్ త్రివిక్రమ్ గారు అప్పుడు ఈ వాజ్ రైటింగ్ సైడ్ ఉన్నారు, పోసాని గారి దగ్గర అనుకుంటా. సునీల్ గారు మ్యూజిక్, సునీల్ గారేమో అదే ఆయన క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నారు. పట్నాయక్ గారు మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నారు. అందరూ ట్రయల్స్లోనే. అదే అందరూ ఒక దగ్గర చేరాం. ఫిక్స్ చేసుకున్నారా నువ్వు రైటర్ నువ్వు యాక్టర్? ఫిక్స్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్నే కదా వచ్చారు ఇక్కడికి. ఓకే, ఫిక్స్ మనం చేసేది ఏంటండి, ఆల్రెడీ మీరు ఫిక్స్ అయ్యారు. మీరు ఏమైనా ఫిక్స్ అయ్యారు, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఎస్పెషల్లీ ఈ బ్యానర్లో ఈ సినిమాలకి. అదే అప్పుడు వెన్ యూ ఆల్ కమ్ టుగెదర్, మన పట్నాయక్ మ్యూజిక్, మన త్రివిక్రమ్ రైటరు, మన సునీల్ మేము కామెడీలు విలన్లు అవి ఆలోచించలేదు, ఆర్టిస్టులు అవ్వాలి. ఓకే సార్, ఆ టైంలో పీక్లో ఉన్నారు వేణుగారు. స్వయంవరం, చిరునవ్వుతో మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఒకనొక టైంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మనకు కనిపించారు. అప్పుడు ఆ టైంలో ఆయన వచ్చిన కొత్తలో డిఫరెంట్గా ఉండేవాడు ఆయన. వేణుగారు అంటే ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. ఎందుకని సార్ ఒక్కసారిగా వేణుగారు సినిమాలు తీయటం ఆపేశారు అసలుకి? అది మీరు వేణుగారిని అడగారు. అంటే మీ ఫ్రెండ్ కాబట్టి నేను అడిగాను. ఫ్రెండ్ కాబట్టి అంటే నాకు నిజంగా ఎందుకు వెళ్ళిపోయారని నాకు ఇప్పటికీ తెలియదండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన ఎందుకు మానేశారనేది నాకు తెలియదు. ఎప్పుడన్నా అడిగారా మీరు? అడగల. ఎందుకంటే అదే అండి, ఇప్పుడు ఒక రేంజ్ వరకు ప్రయాణం అయిన తర్వాత, ఇప్పుడు మీరున్నారండి, మీకు పెళ్ళి అవ్వకపోతే మీరు నాతో 5-6 గంటలు కూర్చుంటారు. మీకు పెళ్ళి అయితే మీరు నాతో 5-6 గంటలు కూర్చోలేరు. ఒక గంట కూర్చుంటాం. ఒక గంట కూర్చుంటాం. అప్పుడు ఇన్ని అంటే చాలా వాగితే తప్ప మ్యాటర్లు రావు. సో మీ దగ్గర అంత లేదు. సో టు ద పాయింటే మాట్లాడతాం ఆ గంటలో. ఏం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మీకు మరి మీరు యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో కదా. సో అట్లా స్లోగా అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి అట్లా. అండ్ యాజ్ ఐ సెడ్, నేను కూడా నేను ఎటు వెళ్ళిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ టైంలో. అదే ఆ మంచి అని చెప్పే కదండి మీకు. ఓకే. సో వేణుగారు బిజీ అన్నారు చూడండి, అప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు, నేను ఇటు వెళ్తున్నాను నాకు తెలవట్లేదు. సో నేను కూడా ఏదో వైపు వెళ్ళాలి కదా అని నేను ఇటు బయలుదేరా. అట్లా చిన్న గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తర్వాత ఆయన సినిమాలు చేశారు, రామాచారి కొన్ని సినిమాలు చేశారు ఆయన. అప్పుడు దానికి నాకు సంబంధం లేదు. అంటే సంబంధం లేదు ఇన్ ద సెన్స్, అప్పుడు అంత రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం కాదు. ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు సినిమా ఒకటి చేశారు, దమ్ము చేశారు, చింతకాయల రవి, అవన్నీ చేస్తూ ఉన్నారు ఆయన. మన క్యారెక్టర్లో వాటిలో తిరుగుతూ ఉన్నాం. సో అక్కడి నుంచి పెద్దగా ఇంటరాక్షన్ తక్కువైపోయింది. ఇప్పుడు ఫోకస్ ఉంటే టైం వస్తుంది. చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మీ వెహికల్ కింద ముందే వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఏం అబ్జర్వ్ చేశారు తండ్రి కొడుకుల మధ్య? స్టార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్, తండ్రిని మించిన తనయుడు అని చెప్పి ఆయన వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు చెప్తారు. చిరంజీవి గారు 100% అయితే రామ్ చరణ్ గారు 200% అండి ప్రతి దానిలో అంటారు. ఏంటి అసలు ఎందుకు చెప్తారు ఆర్టిస్టులు అది? నేను అంటే చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేశానండి. కాదు అంత ముందు కలిసానండి చిరంజీవి గారిని చాలాసార్లు కలిసానండి. అంటే క్రికెట్ మ్యాచ్లో ఆడేప్పుడు నేను ఒకసారి ఆయన టీము అట్లా ఆయన అంటే హీరోస్కి అంతే ఫోకస్గా ఉంటారండి. ఇది ఇలా కదా, ఇంకో ఆల్టర్నేటివ్ ఇంకా బాగా దానికంటే బెటర్గా అట్లా చేయాలి. అంటే రామ్ చరణ్ గారితో అంటే ఆ సీన్లో కూడా వాళ్ళిద్దరు వాళ్ళే చేసుకుంటున్నారు, నేను లేనండి. మీరు ఇక్కడిక్కడ నేను తిరుగుతూ ఉంటా, వాళ్ళిద్దరితో ఉన్న దాంట్లో నేను లేను. వాళ్ళే చేశారు. వాళ్ళ సీన్ వేరేగా తీస్తారు కదా, నేను పక్కన ఉన్నా. ఈయన టిప్స్ చెప్తా ఉంటారు. అండ్ దట్ జెంటిల్మెన్ ఆల్సో హీ టేక్స్ ఇట్ లైక్ బికాస్ ఎ సీన్ అంతా చూశారు కదండి ఆయన. సో అట్లా వాళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుండిందండి. జస్ట్ బికాజ్ దే ఫాదర్ సన్ ఎట్లా కూర్చుని అట్లా ఏం లేదు. ఆయన స్పేస్లో ఉండేవారు, ఈయన స్పేస్లో ఉండేవాడు. ఓకే, ఇది ఆన్ ద సెట్స్.
ఆ షార్ట్ అప్పుడు చిన్న డిస్కషన్, ఇట్లా చేద్దాం అంటే అది ఒక్కటే ఫన్నీ సీన్ అది. ఈ సీన్ ఒకటే అంటే ఈ సీన్లో ఫన్ ఉంటుందండి. అది చిరంజీవి గారు ఆయన ఓకే. వింటేజ్ చిరంజీవి గారు ఆయన స్టైల్లో ఆయన కామెడీ చేస్తున్న సీన్ ఆ సినిమా, సారీ ఆ సినిమాలో ఆ సీనే. అయితే అట్లా అండి. ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి వింటా ఉన్నాను నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ నేను మొన్న ఇది చేస్తున్నా అండి, శంకర్ గారు రామ్ చరణ్ గారు సినిమా చేశా 2 days. సూపర్. అయితే చేస్తాను నేను, ఎంత హంబుల్గా ఉన్నారు సార్, ఎంత మంచి, ఎంత ప్రవర్తన, ఎంత బాగా సో మెగాస్టార్ కొడుకు అనేది ఉండదు అస్సలు. నిజంగా చాలా స్వీట్గా ఉన్నారండి నిజంగానే. అంటే ఈయన ఎవరు సిట్, ఇప్పుడు కొత్త వాళ్ళని ఏమైనా గమ్ని కమ్ సిట్, ఇప్పుడు పిల్లరు కదా ఎవరో, అంటే మాతో పాటు చేస్తున్న కుర్రాడు కూర్చోండి, ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు కూర్చోకూడదని, సిట్ మ్యాన్ అంటే మీకు తెలిసిపోద్ది సార్. అంటే ఈ మొత్తం అదే అన్నం మొత్తం పట్టుకోక్కర్లేదు, మెతుకులు పట్టుకుంటే తెలుస్తుంది కదా ఉడికిందో లేదో. అట్లా ఆ గెస్టర్స్ చెప్తాయి సార్, దట్ వే ఆ స్పేస్ ఇస్తాం అంటే సూపర్. ఎవరు కొడుకు అక్కడ అంతే, ఎందుకంటే ఈయన కష్టపడి వచ్చారండి కదా. డెఫినెట్గా అవును. సో ఈ నోస్ ఎవ్రీథింగ్, బిహేవ్ ఎట్లా చేయాలనేది కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి చెప్తేనే ఆబ్వియస్ కదా. ఇప్పుడు జస్ట్ బికాజ్ యువర్ స్టార్ సన్ యూ కాంట్ త్రో టాంట్రమ్స్ కదా. చాలా ఉన్నాయండి, మీరు కొంచెం చూడండి సార్ కళ్ళు తెరిచి. నేషనల్ అయిపోయారు కొంతమంది, ఇది ఇలాగా మా బాబు అక్కడ తోపు మై ఫిరంగ్ అంటే అవన్నీ లేవు. నువ్వు పని ఉన్నారా సార్, చూసారా ఎవరినైనా అట్లా? అంటే ఈ ఫీల్డ్లో కదా, బయట ఫీల్డ్లో కూడా చూశాను. ఇక్కడ అదే అంటారు కదా, యువర్ స్టార్డమ్ లాస్ట్ హిట్ వరకే, అవును, నెక్స్ట్ రిలీజ్కి మళ్ళీ యువర్ ఫ్రెష్ అన్నట్టు అక్కడ. సో జస్ట్ ఎంట్రీకి రెడ్ కార్పెట్ వేస్తారు, అది కూడా వేయరు. ఇప్పుడు ఏ కార్పెట్ లేదు. మీరు వచ్చి సినిమా మాట్లాడాలా, మీరు మాట్లాడితే ఎవరు చూస్తారు? ఓ రోజు చూస్తా, రెండో రోజు చూడరు కదా. సినిమా మీరు సినిమా మాట్లాడాలి, మీ పెర్ఫార్మెన్స్ మాట్లాడాలి. ఆటోమేటిక్గా మీరు బాగా పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా మర్యాద పెరిగిపోతుంది సార్. డెఫినెట్గా సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం తీసుకోండి, అల్లు అర్జున్ గారి పుష్ప కదా, ముందు బద్రీనాథ్, ఏమండి ఆ ఊరినే వచ్చేస్తాయి సార్ స్టార్డమ్. ఎంతెంత కష్టపడతారు సార్ వాళ్ళు, అంతా చూడండి మీరు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనిపించలేదు మీకు? అల్లు అర్జున్ గారు ఒక చిన్న టీ బంక్ డిక్కీ హోటల్లో టిఫిన్లు తినేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు నేల మీద. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తోపు ఫిరంగ్ అంటే వాళ్ళకి తెలుసు, అక్కడ కనెక్ట్ చేశారా? ఎక్కడ గొప్ప ఉండు, ఊరినే భజనలు చేసినంత మాత్రం. ఇప్పుడు తగ్గిందిలే సార్. ఇప్పుడు తగ్గింది ఏంటి సార్, రెండో నిమిషం చెప్తారు వాళ్ళు ఈడేంటి అని. ఇప్పుడు తగ్గింది కొంచెం ముందు ఉన్నప్పుడు ఉంది కొంచెం, ఇప్పుడు తగ్గిపోయింది. అదే చెప్తాను అన్నట్లుగా వాళ్ళంతట వాళ్ళే బయట ప్రపంచానికి ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే. లేదు సార్, దట్స్ హౌ. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వీళ్ళు కావాలంటే ఇప్పుడు మారేడుమల్లి చేసింది ఏదో బయట ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ డిక్కీ హోటల్, చిన్న హోటల్లో, కాకా హోటల్లో టిఫిన్ తినడం అది రాకలేదు. వాళ్ళు అనుకుంటే రాదు, అది ఏది యూట్యూబ్లోకి కానీ దీనిలోకి రాదు. వాళ్ళు పట్టించుకోవట్లే, ఏ అంటున్నారు వాళ్ళు, తిందాం. సో చాలా మంచి హెల్తీగా ఉంది. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి అండి. ఈరోజు వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని మీరేమి ఓవర్ యాక్టింగ్ చేయక్కర్లేదు. బీ యువర్ సెల్ఫ్, దట్స్ ఫైన్. అంతే. ఇప్పుడు సార్ మీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బాలకృష్ణ గారి ఫిలిమ్స్లో ఎక్కువ కనిపించేవాళ్ళు మాకు. ఎలా ఉండేది బాలయ్య బాబు గారితో? అన్స్టాపబుల్, అన్లిమిటెడ్ బాండింగ్ ఎలా ఉంటుంది? నిజంగా అండి, అంటే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్, అది రెవల్యూషన్ అండి, అది చరిత్ర, హిస్టరీ. అసలు ఆయన అట్లా వెళ్ళిపోతారని నాకు తెలిసి ఎవరు అనుకుని ఉండరండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అసలు అంత సక్సెస్ అవ్వటం అనేది కేవలం ఆయన వల్లనే. అండ్ బయట అంతా సోది చెప్తారు సార్, ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. హానెస్ట్లీ స్పీక్, మీరు వెళ్తారు కూర్చుని టిఫిన్ చేసావా అని అడుగుతారు, జనరల్గా అడుగుతారు కదా, టిఫిన్ చేసావా రోషన్ చేసి, అక్కడ అయిపోద్ది యాక్చువల్గా టాపిక్.
నేను అడుగుతానండి ఏం తిన్నావు అని. ఓకే సీరియస్లీ ఓకే నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా ఫోన్ చేసావా, చేశానండి, అయిపోయా, ఏంటి స్పెషల్ అంటే ఆయన దగ్గర లాక్కుంటున్నాడు మిమ్మల్ని లైక్ సే ఓకే ఓపెన్ అవ్వు, ఓకే బీ ఫ్రీ అన్నట్టు. చాలా బాగుంటుందండి. అండ్ ఆయన నిజంగా చెప్తున్నాండి, రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారు, అన్ని సినిమాల డైలాగులు ఆయన గుర్తుంటాయండి ఓకే. ఆల్మోస్ట్. పద్యాలు సెట్లో మిగతా ఆర్టిస్టులు కూడా చెప్తారంట. ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే టాపిక్లు ఏం లేదు, అది చెప్తారు. వేరే డిస్కషన్ ఉంటే ఆయన ఈ సచ్ ఎ ఫన్ లవింగ్ పర్సన్ అండి. ఆయన డైలాగులు ఆయన హిందీ బాగా మాట్లాడతారు. ఇక్కడ అంటే నిజాం కాలేజ్ ఇక్కడ చదివినట్టు. అవునవునవునవును. సో ఆయన హిందీ బాగా మాట్లాడతారు. కొంతమంది కొంచెం ఓపెన్ అవుతారు ఆయన, అంటే సరదాగా. దేశ భాషలందు తెలుగు లెస్సయ్య, హీరోలందు బాలయ్య బాబే. లేదా అంటే నాకు నిజంగా అండి, అంటే అదొక తప్పుడు మ్యాటర్, ప్రచారం. అదే కోపంగా ఉంటారు, కొడతారు, ఇవన్నీ అంటారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి సార్. ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒకటి ఉంటుంది, దానికోసం ఒక మనిషిని పెట్టుకుంటారు మీరు. వాడు ఆ పని చేస్తే తప్పంటే ఈయనకి ఇబ్బంది కాబట్టి ఆ మనిషిని పెట్టుకున్నాడు ఆ పని చేయడానికి, అవునా? ఇప్పుడు మీకు ఎక్కడో పట్టేసింది సార్, నేను ఇట్లా మిమ్మల్ని పట్టుకున్నాను, ప్రభు కూడా రోషన్ ఎట్లా ఒప్పుకున్నాడు ప్రభు పట్టుకోవడం అంటే ఈజ్ ఇన్ పెయిన్, సో యు ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ హిమ్ అవుట్, దట్స్ ఇట్. దాన్ని యూ మేక్ మౌంటైన్స్ పెద్ద పెద్ద కొండల కింద చేసి చెప్పేస్తే అదే ఆయనకైనా కానీ ఆయన అసలు పట్టించుకోడు అట్లాంటి. అంటే నేను మీకు చెప్తున్నా, ఆయన ఇట్లా చూసి అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అన్న అంటారు ఆయన, ఈ డిస్కషన్ అవసరమా రా మీకు, లైక్ వెరీ నైస్ అండి సార్. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ అందరితో చేశాను, అందరితో ఇంటరాక్ట్ కూడా అయ్యాను. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అవ్వలేదండి. చేయలేదు సార్ వాళ్ళిద్దరితో? చేశా, వాళ్ళ సినిమాలు చేశా, వాళ్ళతో పాటు చేయలే, కాంబినేషన్స్ అట్లా చేయలే. మహేష్ బాబు గారు పోగ్రీ చేశానండి, అతడు చేశా, అన్నిట్లో ఉన్నాను నేను. సర్లేరు నీకెవరు ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ గారితో అసలు చేయలేదు. జల్సా చేశానండి, ఓ అత్తారింటి దారే చేశాను. ఎస్ చేశాను అనకూడదు, ఉన్నాను. చేయటం వేరు, ఉండటం వేరు. సో దాంట్లో ఉన్నా. అయితే సార్ వాళ్ళు తప్పండి, మిగతా అందరితోటి కొంచెం ఇంటరాక్ట్ కూడా అయ్యాను. చాలా బాగుంటుంది సార్. ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారితో ఎక్కువ అవ్వలేదండి, బట్ ఎన్టీఆర్ గారితో, రామ్ చరణ్ గారితో బాగా. సో ఫన్నీ, నైస్, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. వెరీ నైస్ అండి. ఇంకా వాట్ యూ ఎక్స్పెక్ట్ అంటే నువ్వు వస్తే వాళ్ళు నీ ఎదురు వచ్చేసి నేను తీసుకెళ్తారా? సినిమా హీరోల గురించి అంతా ఒకలాగా మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఒకలాగా మాట్లాడుకుంటారు. ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఆయన మూవీస్ కానీ, ఆయన డౌన్ టు ఎర్త్ ఉండే ఆ నేచర్ కానీ, సెట్లో కూడా ఆయన క్యారవాన్ కన్నా కూడా ఎక్కువ బయట ప్రిఫర్ చేస్తారు, ఇవన్నీ చెప్తుంటారు అందరు టెక్నీషియన్స్. మీరేం ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారిలో? నేను పవన్ కళ్యాణ్ గారితో చేసింది జల్సా అవుట్ చేశాను, అత్తారింటి దారేది, అది ఒకరోజు, అది ఒక రోజే. సో అంటే నేను మీలా వింటమే అండి, అంటే పవన్ కళ్యాణ్ గారితో చెప్తున్నా కదా, ఇంటరాక్ట్ ఏం అవ్వలే. పవన్ కళ్యాణ్ గారితో మహేష్ బాబు గారు ఇద్దరితోటి ఇంటరాక్ట్ అవ్వాలండి. ఓకే, కానీ వాళ్ళే ఎక్కువ ఇంకా మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తారని విన్నా నేను. అయ్యి ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు యాక్షన్ సీక్వెన్స్లో అప్పుడు చాలామంది అంటే ఇంటర్వ్యూలు చూసింది నేను కూడా. ఇప్పుడు ఎవరికో దెబ్బ తగిలిందంటే చెప్తే జాగ్రత్త చూసుకోవాలి, అది ఇది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారితో నాకు జరిగింది ఏంటంటే, జల్సా అప్పుడు ఆయన మమ్మల్ని కొట్టాల. ఓకే, డమ్మీ కర్రే, బట్ స్టిల్ ఆయన ఇన్సిస్ట్ చేశారంట, వీళ్ళకి ప్యాడ్లు వేయండి లోపల, అంటే మేము పైన డ్రెస్ వేసుకున్నాం, లోపల ప్యాడ్లు వేయండి. ఎందుకంటే ఆ ఇమోషన్లో ఆయన కొట్టేస్తూ ఉంటాను, బై ఛాన్స్ ఈ డమ్మీ అయినా కూడా తగలొచ్చని, అంటే ఆ జాగ్రత్త. మరి అది పవన్ కళ్యాణ్ గారు డమ్మీతో కొట్టినా నేను ఇమోషన్లో కొట్టేస్తూ ఉంటాను కదా, ఎక్కడైనా తగిలేయచ్చు. సో ఆయన ప్రాపర్గా ప్యాడ్లు వేయండి వాళ్ళకని, గాడిలో ఇవన్నీ పెట్టారు. సీరియస్లీ, ఇది జల్సాలో కొడతారు మమ్మల్ని, కొట్టేసి. అవునవునవును, ఫుల్ వీఆర్ ఆల్ ప్యాడెడ్ అనమాట కంప్లీట్లీ. దట్ ఆయనే చెప్పారంట, నేను ఎమోషన్లో కొట్టేస్తుంటే ఈవెన్ డమ్మీ అయినా కూడా ఏదో కొంచెం బాగా ఎక్కడో దగ్గర ఏదన్నా తగిలేయచ్చు అని చెప్పారంట ఆయన.
అట్లా మహేష్ బాబు గారు ఆయన ఎవరో ఫైటర్ అదే రమణ లోడ్ ఎత్తాలరా క్యారెక్టర్ ఆయన కూడా మన కుమ్మనన్. ఆయన కూడా దెబ్బ తగిలితే ఆయన Immediate గా అపోలో దగ్గరగా తీసుకుని ఇంకా అంతకంటే ఏం చేసేస్తారండి బాబు. కేర్ బాగా తీసుకుంటారు మన హీరోస్. అదే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చేశారు, నేను సాక్ష్యం. నేను నాకు పెట్టారు అలాగా pad లో. సపోర్టింగ్ యాక్టర్స్ కి అట్లా మరి అందరూ అలాగే చిచ్చి ఎవ్రీబడి టేక్స్ కేర్. ఇప్పుడు ఈ లొకేషన్లో వచ్చారండి, ఇప్పుడు మన 5 ఉన్నామండి ఇక్కడ. అతనికి ఏమైనా అయితే టక్కన లేచి ఈ పని ఆపి ఆ పని చూడాలి కదా, చూస్తారు. అట్లా చూసి ఈజ్ ప్రాపర్లీ టేకెన్ కేర్ అన్న తర్వాత దెన్ దే రెజ్యూమ్ వర్క్. సో నైస్. చాలా అంటే నిజంగా అంటే ఒకప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు సార్. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది హీరోలు Healthy-గా ఉంది సార్. రెగ్యులర్గా కలుస్తారు. చాలామంది హీరోలు ఇది ఆఫ్ లేట్ హైదరాబాద్ వచ్చాక అనుకుందాం. ఇప్పుడు మన మద్రాసులో ఎలా ఉందో నాకు తెలియదు అండి. హైదరాబాద్ వచ్చాక మాత్రం అందరం కలుస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఒక్కొక్క చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉంటున్నాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటున్నాయి, అక్కడ ఫ్యామిలీ అటు వెళ్తున్నారు. బాగా జరుగుతుందండి, బాగుందండి, నైస్. అందుకోసమే మల్టీ స్టార్ మూవీస్ కూడా వచ్చాయి, ఫ్యామిలీస్ ఇంకా వస్తాయి చూడండి, ఇంకా మంచి మంచి సినిమా. ఇప్పుడు నిజంగా ఒక మార్పు వైపే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అయ్యి వచ్చినాయి, వెబ్ సిరీస్లు వచ్చినాయి. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్. ఇన్ని ఇయర్స్ కెరీర్లో ప్రభు గారికి మంచైనా చెడైనా షేర్ చేసుకునే ఆర్టిస్ట్ అనే ఒక ఫ్రెండ్ మనకి ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక ఆర్టిస్ట్కి ఒక హీరోనో లేకపోతే ఇంకొక తోటి ఆర్టిస్టో ఉంటారు. అలా మీకు మంచి చెడు షేర్ చేసుకునే ఒక మంచి ఆర్టిస్ట్ హీరో అంటే ఎవరని చెప్తారు సార్? ఇప్పటికి కూడా ఆ బాండింగ్ అంటే మీరు అన్నారు చెడు ఏం జరగలేదు సార్. అంటే పర్సనల్ లైఫ్లోనే కూడా ఏం జరగలేదు సార్. అవన్నీ ఏం జరగలేదు, మీరు అలాంటివన్నీ కోరుకోకండి. ఓకే, ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉంది. సో ఆనందం ఉన్నప్పుడు ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోషన్ వచ్చేదాకా ఇది దాచి రోషన్కే చెప్తాను ఫస్ట్ చెప్పాలనిపిస్తుంది కదా, అట్లా ఏం లేదు. ఓపెన్ అయిపోయినప్పుడు ఓపెన్ అయిపోవడమే. అది ఆయన ఉన్నాడా ఈయన ఉన్నాడా అని యూఆర్ హ్యాపీ, జస్ట్ షో ఇట్ ఆఫ్ అండి. అంటే అట్లా చేస్తుంటే నేను రెగ్యులర్గా కలిసే బ్యాచ్ ఉంటుంది. అంటే అది బ్యాచ్ అనకూడదు, నేను చాలా నేను కలవను కూడా అండి. వాసన ఎవరినైనా షూటింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ ఐ స్టే ఇన్ కుకట్పల్లి. ఇట్స్ నాట్ క్లోజ్ టు ఎనీ జూబ్లీ అదే మన. సో నేను అక్కడికి రావాలంటే పనిగట్టుకునే రావాలి. రోషన్ పుట్టినరోజు వెళ్దామా, సరే వెళ్దాం పోన్లే సంతోషం. సరే అక్కడికి వెళ్తే మందా ఏం పోతామని అనలేదు. సరే చాలా మంది మా ఫ్రెండ్స్ వస్తావా అని అడుగుతారు ఫస్ట్. వస్తావా రావా, వస్తా అంటే ఎవడు వెళ్తా అండి. అట్లా శ్రీకాంత్ గారు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తా అండి. వాళ్ళ ఇంట్లో ఎక్కువ కలుస్తారు అంతా మీరు? శ్రీకాంత్ గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కింద హోమ్ థియేటర్ అందరికీ తెలుసు అండి. అది ఓపెన్ శ్రీకాంత్ గారు ఇంట్లో చిట్టి గారు. లేదా మీ పేర్లు చెప్పక్కర్లేదండి, అందరూ బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు, అందరూ ఉంటారండి. దే విల్ హ్యావ్ ఫన్ అండి. అంటే మళ్ళీ ఫన్ అంటే లేనోడి గురించి కాదు, అక్కడ మీరుంటే మీ మీద నా మీద అట్లా అక్కడ ఉన్న వాళ్ళ మీదే. ఓకే, ఇండస్ట్రీకి వచ్చాక సంపాదించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. ఫస్ట్ నేను హ్యాపీగా లగ్జరీగా ఒక కార్లో తిరగాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలని. మీకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక సంపాదన స్టార్ట్ అయ్యాక ఇల్లు కొన్నారా, కారు కొన్నారా? లగ్జరీగా కొనలేదండి, కొనాల్సి వచ్చింది. కారుకు ఒక స్టోరీ ఉంది కదా, అందుకే కార్ స్టోరీ లేవు. అయితే ఇల్లు మాత్రం అంటే ఆ టైంలో మా ఫాదర్ పోయారండి. సో మై మదర్, నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఓకే, అంటే యాక్చువల్గా మేము 3 బ్రదర్స్ అండి. ఓ సిస్టరు, ఓ బ్రదర్ ఊర్లో ఉండేవాడు, ఓ సిస్టర్ కూడా అత్తోరింట్లో ఉంటారు. అయితే ఒక బ్రదరు నేనే ఉండేవాళ్ళం వాడికి పెళ్ళి అవ్వకముందు. సో మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ ఒక్కళ్ళే ఉండిపోయేవాళ్ళు ఇంట్లో. సో ఇక్కడ కుకట్పల్లిలో మా కజిన్స్ ఉండేవాళ్ళు, చుట్టాలు. సో అక్కడ మేము ఆదర్శనగర్లో ఉండేవాళ్ళం, తెలుసా బిర్లా మందిర్. అయితే ఆవిడ ఉంటుంది, పొద్దున్నే వాడు వెళ్ళిపోతాడు, పొద్దున్న నేను వెళ్ళిపోతాం. మనకు పని లేకపోయినా వెళ్ళిపోతాం కదా బయటికి. సో అలా వెళ్ళిపోతే ఆవిడ ఉండిపోయేదని చెప్పి
అప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుదామని. ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో అక్కడ ఒక ఇల్లు ఉందిరా, ఈ అమౌంట్కి వస్తుందిరా. ఈ అమౌంట్కి వస్తుందంటే ఆ అమౌంట్ నాకు ఇచ్చింది త్రివిక్రమ్ గారు ఒక అమౌంట్. ఓకే, ఇల్లు కొనుక్కోవడానికి. సూపర్. ఆయనకి చెప్పా. ఆయన చెప్తే ఆ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐ పెయిడ్ దట్, లోన్స్ తీసుకుని దాని తర్వాత ఆ ఇల్లు తీసుకుని తర్వాత త్రివిక్రమ్ గారికి అమౌంట్ ఇచ్చేసాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సార్ ఇది? 2001-2. ఓ 2002లో 20 ఇయర్స్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఆల్మోస్ట్ కూడా కాదు 20 ఇయర్స్. అప్పుడే తీసుకుని ఆ అమౌంట్ చేసి అట్లా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నా చిన్న చిన్న మలుపులు ఉన్నాయండి నా జీవితంలో. ఆ మలుపులు అన్నింటికి కారణం త్రివిక్రమే. ఓకే. అతడు సినిమా చేయించారండి. అది ఏ ముహూర్తం చేయించారో కానీ అక్కడి నుంచి వరుసగా పోలీస్ ఆఫీసర్ వేషాలు వేశారు. చెప్తా ఆయనకు ఇప్పుడు కూడా, అంటే అప్పుడప్పుడు ఇంకా ఆయనకి అది కూడా పాత న్యూస్ అయిపోయింది. మీరు ఏ ముహూర్తంలో చేయించారో కానివ్వండి పోలీస్ ఆఫీసర్లు అని అయ్యేబట్టిని అని అట్లా. సో అట్లా క్యారెక్టర్లో ఇల్లు. అది నేను ఇంకా అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది ఆన్సర్. ఏ షేర్ అంటే ఇప్పుడు ఆనందం ఫస్ట్ త్రివిక్రమ్, ఇప్పుడు ఫోన్ చేయండి మీరు త్రివిక్రమ్ గారికి, ఆయన తీయడు ఫోన్. అట్లా నేను చేసిన ఫోన్ తీయరు. అందుకనే నేను ఆయన ఇంటికి వెళ్తా. అది మరి ఎప్పుడు వెళ్తామండి, రోజు వెళ్ళలేం కదా. జస్ట్ బికాస్ దీస్ డోర్స్ ఆర్ ఓపెన్, ఆయన తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పి మీరు రోజు వెళ్తాంటే తలుపులు మూసుకుంటా ఏదో రోజు మూసిపడి వెళ్తారు. కార్కి పెద్ద స్టోరీ ఉందని విన్నాను నేను. లేదు, కార్కి ఏం స్టోరీ లేదు సార్. అదే శ్రీకాంత్ గారి దగ్గర ఇండికా ఉండేది, అది చెప్పా. టాటా ఇండిగా. ఇండికా ఉంది సార్, నేను పెద్ద కారు కొంటాను. అంత పెద్ద కారు అన్నారు ఆయన. అదే సార్ కొంచెం పెద్ద కారు కొందాం. అప్పుడు చెప్పారు ఆయన, నువ్వు పని బాగా చెయ్యి, ఏ కారులో వచ్చావు అనేది ఎవడు చూడండి, ఇక్కడ బాగా చెయ్యి, బాగా చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పారు. తర్వాత అప్పుడు అంటే లేదు సార్, అంటే వాళ్ళ అనుభవము మనకు అనుభవం రాహిత్యం, నువ్వు అనుభవం కాబట్టి మనం ఏదైనా మాట్లాడతాం. వాళ్ళు చూశారు కాబట్టి ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం. అలా చూడరా సార్ ఇండస్ట్రీ ఏ కార్లో వచ్చింది పర్టికులర్గా చూస్తారు కదా ఇప్పుడు. అవునా? అప్పుడు ఇప్పుడు చూస్తుంది కదా. ఎవరు వస్తున్నారండి సొంత కారుల్లో? మీరు సొంత కారులో వెళ్తారా? నేను సొంత కారే స్వామి ఇప్పుడు కూడా. మీరు ఆఫీస్ కాబట్టి వస్తున్నారు. మీరు ఇప్పుడు షూటింగ్ అన్నింటికి కంపెనీ వాళ్ళు పంపిస్తారు కదా. అవును, పంపిస్తారు. తక్కువ మంది కారులో వస్తారు. అందుకే ఏ కారులో వస్తున్నారు ఎవరు తెలియదు కదా. ఇప్పుడు మీ దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉన్నా షూటింగ్కి ఇన్నోవాలో వస్తారు. డెఫినెట్గా అందరూ ఇన్నోవాలోనే వస్తారు. సో మీ దగ్గర ఏ కారు ఉంది ఎవడు చూడ్డు కదా. అప్పట్లో చూసాడు, ఎందుకంటే కారు ఉన్నాడు ఆగేవాడు కాదు. అయ్యి నా కారు ఉంది కదా నేను కారులో వస్తా, అప్పుడు ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు అలా ఫీల్ 20 years బ్యాక్. ఇప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు. అప్పుడు అయ్యే ఫేమస్ కదా సార్ ఇండిగా. ఏదో ఆయన సొంత కార్లో ఆయన వస్తారా అంటే అదొక హై ఇచ్చేదేమో. ఇప్పుడు కారున్నాడు కూడా బండి పంపించేయండి సార్ అని. కానీ నిజంగానే, ఎందుకంటే కొంచెం దూరం ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఆర్ఎఫ్సీలు అవన్నీ దూరం కదా. దూరం కంటే ఈ ట్రాఫిక్ గోల ఎక్కువ. ఇది పొద్దున బాగా ప్రశాంతంగా ఉంటుంది, బాగా జయ్యని వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రేక్ నొక్కుతా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో ఇట్స్ బెటర్ గో బై కంపెనీ వెహికల్. సో ఎవ్రీబడి ప్రిఫర్స్ దట్. ఇప్పుడు కార్ వేసుకెళ్ళారు అనుకోండి, మీ కార్ ఎక్కడో పెట్టారు, అది ఎవరికో అడ్డం వస్తుంది. సార్ తాళం అడుగుతున్నారు సార్, అక్కడ కారు అడ్డం ఉందని మీకు ఇవ్వబుద్ధి కాదు. అడుగు ఎక్కడ చొట్టెట్టేస్తాడేమో. మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకురా బాబు, కంపెనీ బండిలో పోతే ఆ డ్రైవర్ అతను చూసుకుంటాడు కదా. సో సుఖమేగా. ఇన్ని ఇయర్స్ చెంది ఇన్ని సినిమాలు ఇంతమంది హీరోస్తో వర్క్ చేయటం అనేది అందరికీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి. సో మ్యాక్సిమం మీరు అనుకున్నది రీచ్ అయ్యారు అవ్వలేదో మీ మైండ్కే తెలుస్తుంది. ఇంకేంటి సార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇది చేయలేకపోయాను, ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఈ డ్రీమ్ ఉంది నాకు, ఈ యాక్టర్తో చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ వేషాలు వేద్దామని వచ్చాను సార్, అంతే. వేషాలు వేస్తున్నాను సార్. ఏ వేషమైనా ఒకటి, ఇంకా ఏదైనా ఒకటి. మీకు తగ్గ రోల్స్ ఇంకా డైరెక్టర్స్ ఇవ్వట్లేదు, రావట్లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అలాంటి డైరెక్టర్స్కి అంటే నేను అనుకుంటాను నేను చేస్తాను. మరి యూఆర్ బెటర్ జడ్జ్ కదా. చేశారు కదా, ఇప్పుడు కూడా 1-2 సీన్లకు పిలిచినప్పుడు బాధ అనిపించిందా మీకు? బాగా అనిపిస్తుంది. కాకపోతే ఆఫ్ లేట్ అవి హ్యాండిల్ చేయడం వచ్చింది.
ఆఫ్ లైట్ నిజంగా హ్యాండిల్ చేయగలుగుతున్నా పాజిటివ్గానే. పాజిటివ్గా. అదే That's too great. వాళ్ళు అడగటంలో తప్పులేదు కదండి. ఇప్పుడు అనుకుంటాం దీనికి పిలిచేద్దాం. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి సార్, ఎందుకంటే ఎలా చూసామో మిమ్మల్ని కొన్ని క్యారెక్టర్స్లో మాకు తెలుసు. సో మేము కిడ్స్గా ఉన్నప్పుడు చూసిన సినిమాలు ఇప్పటికీ మా మీద ఉన్నాయి కొన్ని. వీళ్ళు అలా అంటే మళ్ళీ మీ ఏజ్ అంత లేదు, మేము ఎవర్ యూత్. ఎస్, ఎవరి యూత్. సో ఇంకా ఎవర్ గ్రీన్ క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక నెగిటివ్ రిమార్క్ లేని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఆ లిస్ట్లో మీరు ఎప్పుడు ఉంటారు డెఫినెట్గా. లేదు అంతా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్ విల్లింగ్. ఎస్. ఇప్పుడు యూ రియల్లీ డోంట్ నో సార్ ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రయాణం అని. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అంటే కొంచెం వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ రియల్లీ డిస్టర్బ్ యూ. ఇప్పుడు మన ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఎవరండి, గౌతమ్ రెడ్డి గారు, ఓకే, రాత్రి పార్టీకి వెళ్ళారు, పొద్దున్న చనిపోయారు. లైక్వైజ్ మన పునీత్ రాజ్ కుమార్ గారు. ఏంటి జీవితము, ఏంటండి జీవితము? ఇప్పుడు ఇట్లా ఉన్నాము, దే ఆర్ వండర్ఫుల్ కదా. వాళ్ళకి ఏం ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదే. దే హ్యాడ్ ఫన్ ద ప్రీవియస్ డే, దే ఆర్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ దేర్ వే. అంటే అన్నీ వాళ్ళు అనుకున్నట్టు అవుతున్నాయి కదా. మినిస్టర్ అవ్వాలనుకున్నారు, మినిస్టర్ అయ్యారు. అక్కడ సూపర్ స్టార్డమ్ ఏం లేవు. ఒకసారి అక్కడ లేదు, నాట్ ఆన్ స్టేజ్. ఉన్నంత బరాబర్ బాగుండాలా, పోవాలి, బాగుండాలా, మంచి చేయాలి, అంతే. మంచి చేయాలా, చేయగలిగితే మంచి చేయండి. లేకపోతే నో మూసి షట్ అప్ అండ్ సిట్ అట్ హోమ్. సూపర్, నైస్ మెసేజ్ సార్. ఇవన్నీ మనం చూసి తెలుసుకున్నాయండి, ఇండస్ట్రీ నుంచి నేర్చుకున్నాయి. నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, లైక్ కొంతమంది మంచి ప్రొఫెషనల్స్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది చాలా మంచి చెప్తారు, నాకు చాలా నాకు లిస్ట్ పెట్టండి సార్ ఒకసారి. అంటే లెట్ యు నో, అంటే డాక్టర్లు అట్లా. ఓకే. ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఓ రోజు చెప్తున్నాడు నా ముందు, వాడితో దేవుళ్ళ సహాయం చేయి, కానీ నువ్వు దేవుడు అయిపోకు. సహాయం చేసిన వాడికి నువ్వు దేవుళ్ళ కనపడు, అంతేగా నువ్వు దేవుడు అని నువ్వు ఫీల్ అవ్వకు. ఏంటి సార్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చదువుకున్నారు అంటే ఏమని చెప్తారు? నా స్కూలింగ్ అంతా హైదరాబాద్ అండి. మా ఫాదర్ది రావులపాలెం దగ్గర అంకంపాలెం అనే ఊరు ఉందండి. ఓకే, మీకు ఐడియా ఉందా? రావులపాలెం. అక్కడి నుంచి 6-7 కిలోమీటర్స్ దూరంలో అంకంపాలెం అనే ఊరు ఉందండి. అది అక్కడి నుంచి మా ఫాదర్ స్టార్ట్ అయ్యండి. ఆయన లాయర్, నాన్నగారు. అక్కడి నుంచి హైదరాబాద్లోనే ఆయన ప్రాక్టీస్ చేస్తారు. సో మేమంతా ఇక్కడే ఉన్నామండి. సో అని నేను ప్రతి సంక్రాంతికి వెళ్తామండి మేము, అంటే మా ఫ్యామిలీ అంతా. ఇప్పుడు కూడా మా బ్రదర్ వీళ్ళందరం కూడా మేమందరం కలిసి వెళ్తాం. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి రూట్స్ తెలవాలి కదా, మనం ఎక్కడి నుంచి బయలుదేరాము అని తెలవాలి కదండి. సో ఇట్లా అంకంపాలెం నుంచి బయలుదేరాం అనమాట. మా ఫాదర్ వాళ్ళదేమో రావులపాలెం దగ్గర అంకంపాలెం అండి. మా మదర్ వాళ్ళది తాడేపల్లిగూడెం తణుకు మధ్యలో దువ్వ అనే ఊరు ఉందండి. ఓకే. దువ్వకి లోపలికి వెళ్తే అదొక 3-4 కిలోమీటర్లు వెళ్తే కొండేపాడు అని, బద్దిరాజు కొండేపాడు. ఓకే, అది మా మదర్ వాళ్ళదండి. సో అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా బాగుంటుందండి మా ఊరు. ఈస్ట్ వెస్ట్ బాగుంటాయండి. కాకపోతే ఇక్కడ ఇంకా నేను అదృష్టవంతుడిని ఎందుకు అనుకుంటా అంటే అండి, నేను ఇప్పుడు చాలామంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారండి. కొంతమంది ఏలూరు దగ్గర ఉంటారు, వాళ్ళకి గోదావరి కనపడదు. నేను గోదావరి వాడిని. ఎందుకంటే ఇది ఉందమ్మా, మీ ఆఫీస్ ఉందా, చెక్ పోస్ట్ ఉంది కదండి, ఓకే, అది గోదావరి. ఓకే, మీ ఇల్లు, మా ఇల్లు ఇదైతే చెక్ పోస్ట్ గోదావరి. సంక్రాంతికి వెళ్తే మా పిల్లలందరూ పొద్దున్న టిఫిన్ తిని గోదావరిలోనే ఉంటారు, మధ్యాహ్నం భోజనం చేసేవారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెడితే మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతా అంటారు, అక్కడే ఉంటారు. అండ్ మోరోవర్ మీకు ఐడియా ఉందా, ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది. అవును సార్. అక్కడ దాకా గోదావరి ఒక్కటే వస్తుంది, అఖండ గోదావరిగా. అక్కడ స్ప్లిట్ అవుద్ది. రాజమండ్రి మన బ్రాంచ్ కూడా ఉంది, వెళ్తుంటా అప్పుడప్పుడు. అవునా? అఖండ గోదావరి అక్కడ దాకా, అక్కడి నుంచి స్ప్లిట్ అవుద్దండి, 2 గోదావరిలు అవుతాయి. ఆ 2 గోదావరిగా స్ప్లిట్ అవుద్దండి. ఒకటేమో వశిష్ఠ గోదావరి, ఒకటేమో గౌతమి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఏరియానే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమలో మా ఊరండి.
మాకు ఇటు గోదావరి. మా ఊరికి 2 కిలోమీటర్లు వెళ్తుందండి గోదావరిలో. మా ఊరు పక్క నుంచి 2 కిలోమీటర్లు వెళ్తుంది గోదావరి. ఈ పుష్కరాలప్పుడు ఈ రాజమండ్రి భయంకరమైన క్రౌడ్ ఉంటుందండి. మా దగ్గర చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎవరు ఎక్కడన్నా స్నానం చేసుకోవచ్చు. చాలా గొప్పగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే కితకితలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇండస్ట్రీని సగం వేలేసారు మీరే. లేదు అట్లా ఏం లేదు, అన్ని అందరు చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే బాగా అంటే ఈస్ట్ వెస్టే. అట్లా ఏం లేదు సార్, ఆ నీళ్లు బాగా పడతాయి ఎందుకో ఈ ఇండస్ట్రీ. ఎటకారం అనేది ఉంటుందండి. మరి నేను అక్కడ ఎక్కువ లేదు కాబట్టి నాకు అంత తక్కువే ఉంది. ఎక్కువ లేదు ఎటకారం. మీరు హైదరాబాద్ నీళ్ళు ఎక్కువ పడ్డాయి. హైదరాబాద్ వాస్తవం. నిజంగానే అంటే ఇప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు కదండి అటు సైడ్, అంటే మన ఇండస్ట్రీలో అటు నుంచి వచ్చినట్లు ఏం చెప్తారండి నిజంగానే. మరి త్రివిక్రమ్ గారి జీవిత సత్యాలు కూడా అక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళల్లోంచి. సో చాలా గొప్పగా ఉంటాయండి. అండ్ నిజంగా అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా బాగుంటుంది సార్ ఆ ఏరియా అంతా. పొలాలు, పంటలు కానీ, వాటర్ కానీ. మా ఊర్లో నాకు తెలిసి మీరు ఒక పార తీసుకుని ఒక 2-3 అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, బాగా చాలా చాలా గొప్ప. అదే కోనసీమ అంటారు కదండి, మామూలుగా ఉండదు అక్కడ. అవి ఏం లేదండి. ఇప్పుడు మనం సినిమా కోసం అని కొంచెం పెంచుతూ ఉంటాం మోతాదు, కానీ మీరు యాక్చువల్గా మాట్లాడితే అంటే యాక్చువల్ స్పీకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మర్యాదలు ఎక్కువ ఉంటాయి. మర్యాదే ముందు, తర్వాతే జిల్లా వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. ఈస్ట్ వెస్ట్ అంటే మర్యాదకు పెట్టింది పేరు. మర్యాద బాగా, మర్యాదలు బాగుంటాయండి. అంటే అదే వాళ్ళు మన అని ఫీల్ అయిపోతారు. మనోడేరా ఎక్కడికి వెళ్తాడు రా బొమ్మ. అండ్ నోట్ చేసుకోండి సార్, మీరు ఏ గోదావరి జిల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి తర్వాత భోజనం కూడా అడుగుతారు. మంచినీళ్ళు కాఫీలు అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళొచ్చు కదా, భోజనం చేసి వెళ్ళమ్మా. అవును సార్, ఇది కంపల్సరీగా అంటారండి. ఎందుకంటే అక్కడ మరి ఆ నీళ్ళల్లోనే ఆ ఎటకారం ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో ఈ మమకారం కూడా. మనుషుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడు అస్సలు. కాకపోతే అదే ఈ ఎటకారంలోనే కొంతమంది ఫీల్ అవుతారు, కానీ ఆ ఎటకారం మర్యాద పూర్వకంగా చాలా బాగుంటుంది సార్. అండ్ మీరు ఈ సంక్రాంతి కూడా ఆ 2 జిల్లాల్లోనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూడండి, ఎవరన్నా సరే అటు వెళ్దామంటారు. అంటే కోడి పందాలే అని కాదు, వేరే రకాలుగా కూడా పిండి వంటల సైడ్ ఈ ముగ్గులు వేసుకుంటాం, మొత్తం కొత్త డ్రెస్. మీకు నిజంగా ఒక వండర్ఫుల్ కలర్ కనిపిస్తూ ఉంటుందండి. అంటే నేను చూశాను కాబట్టి నేను అందుకనే మా పిల్లలు నన్ను తీసుకుని ఆ 4 రోజులు హైదరాబాద్కి మనకి సంబంధమే లేదు. హైదరాబాద్ మొత్తం అక్కడే ఉండాలి. దాని తర్వాత సగం హైదరాబాద్ కూడా అక్కడికే వస్తుంది ఆల్మోస్ట్. నిజంగానే ట్రాఫిక్ రేగి ఉండవు, చూసారా ఆ టైంలో. కోడి పందాల కోసం పందాలు అని. కానీ ఆ 2 జిల్లాల్లో పుణ్యక్షేత్రాలు కూడా చాలా చాలా ఎక్కువ అండి. గుళ్ళు చాలా పెద్ద పెద్దవి. అవును, ద్రాక్షారామం ఇవన్నీ కూడా చాలా ఫేమస్. అంతర్వేది, ద్వారకా తిరుమల, చాలా. అన్నవరం ఉంది, సింహాచలం వైజాగ్ వస్తుంది అది. అన్నవరం, సామర్లకోట, పాలకొల్లు క్షీరారామం, చాలా చాలా అంటే అట్లా అన్ని రకాలుగాను బాగా బాగా అన్ని రకాలుగా ఉన్న ప్లేస్ అనమాట అండి అది. ఆత్రేయపురం పూతరేకులు. మొన్న ఈ సినిమా చేసామండి, సతీష్ వేగేషన్ గారు మన నితిన్ నార్నే తోటి ఒక సినిమా చేస్తున్నారు. ఓకే, శ్రీ 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 రాజావారు అని. మొత్తం ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లోనే చేసాం. ఓకే, బాగా ఫేమస్ కాకినాడ కాల్చాలు, ఆత్రేయపురం పూతరేకులు, అది చాలా బాగుంటాయండి నిజంగానే. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎప్పుడు చేయాలి. అవునా? ఫుడ్ కూడా అండి. అవునా, నా జిల్లాల తర్వాతే మీకు ఫుడ్ ఎక్కడైనా. శ్రీకన్య ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్, ఇక్కడ కూడా 6-7 ఉన్నట్టున్నాయి బ్రాంచ్లు. నిజంగా ఫుడ్, మర్యాద, మంచితనం ఆల్ నిజంగానే అండి. నాకు చాలా గర్వం అనిపిస్తుంది తెలుసండి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో పుట్టడం వేరు, గోదావరి పక్కనున్న ఊర్లో పుట్టడం వేరు. ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. సూపర్, చాలా ఇష్టం. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నిజంగానే నేను నిజంగా అంటే నా స్నేహితులు కొంతమందికి తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా ఎవరికి చెప్పలే. అవునా? ఎందుకంటే నిజంగా అండి ఇప్పుడు ఇక్కడ నుంచి మన సిగ్నల్ ఉంది కదా, చెక్ పోస్ట్, అక్కడే గోదావరి. సో
జస్ట్ ఇట్లా వెళ్ళి స్నానం చేసేస్తాను అనమాట. పైగా అంతా లంకలో మామిడి తోటలు అవన్నీ కూడా బాగుంటాయండి, అరటి తోటలు అవన్నీ కూడా చాలా ఫేమస్. మీకు ఒక 100 ఎకరాలు ఉంటుందా సార్ అక్కడ? ఒక 200-300 ఎకరాలు ఉందండి. 200-300 ఉందా? సూపర్. 100 ఎకరాలంట, 100 ఎకరాలు ఉంటే తెలుసా అండి మీకు? అక్కడ ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుందో తెలుసా మీకు? 2-3 కోట్లు ఉంటుంది సార్. మరి 100 ఎకరాలు ఉంటే ఏంటంటే మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ కూడా చేస్తారా? తప్పే ఉంది సార్ ఎకరాలకి. నేను ఇవ్వను కదా ఇంటర్వ్యూ, మీరు కిందకు వచ్చి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఓకే, ఎక్కడో సార్ నాకు ఇంటర్వ్యూ కావాలి సార్. లేదు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, అంత బలిసి ఏం కొట్టుకోవట్లేదండి. మా ఫాదర్ వాళ్ళు 4 బ్రదర్స్ అండి. ఓకే. సో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఒక్కళ్ళే చదువుకున్నారు అక్కడ. ఓకే. సో అదంతా మళ్ళీ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ సినిమా అప్పుడు చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ 2 అప్పుడు ఇంకా బాగా చేసుకుందాం. సూపర్ సార్. ఎనీ హౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఫస్ట్ టైం నేను కూడా కలవటం. నా ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా నేను కొత్తగా ఉండే గెస్ట్లను ఎక్కువ కోరుకుంటాను కాబట్టి. గుడ్ లక్ అండి, ప్యాకప్. ఎస్.